నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ వైద్య సేవలు మినీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి తలసాని మానేరు నుంచి మట్టిని తరలించడం ఆపాలి అధికారులను కోరిన బోయినపల్లి మండల సిపిఎం పార్టీ చంపిన ప్రియురాలు హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్ చిత్రీకరణ ప్రాంక్ స్టార్ ని చితకబాదిన కరాటే కళ్యాణి మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని దాడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్పేట ప్రశాంతి హిల్స్లో నివాసం ఉండే శ్వేతారెడ్డికి మల్కాలం యాష్మకుమార్ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తర్వాత ఆమెకు అతడు న్యూడ్ ఫోటోలను పంపించి పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన ఆమె పథకం ప్రకారం ప్రియుడిని హత్య చేయించింది. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండో విడత ప్రజా సంగ్రామం యాత్ర విజయవంతం చేయాలని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనను అంతమొందించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అవినీతి పాలన, కుటుంబ పాలన, నిరంకుశ పాలనకు అంతమొందించాలని ఒక ఏకైక లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను నెల రోజుల నుంచి కొనసాగిస్తూ ముగింపు సమావేశము మన మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు అపర చాణక్యుడు, దేశ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఈ బహిరంగ సభకు బడంగ్పేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రతి ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీ అభిమానులు, హిందూ బంధువులు, రామభక్తులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం ఎట్లయితే అభివృద్ధి సాధిస్తుందో తెలంగాణ కూడా అభివృద్ధి సాధించాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్, భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలనే ఏకైక లక్ష్యంతో సాగుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వేలాదిగా తరలిరండి, మన సంఘీభావం తెలపండి, సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ చెరుకుపల్లి వెంకటరెడ్డి. భారత్ మాతాకి జై. బొరబండలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేపట్టిన ఇంటింటి పాదయాత్ర రెండో రోజు ప్రశాంతంగా సాగింది. పలు బస్తీల్లో జ్యోతినగర్ సైడ్ 3 కాలనీలలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, వాటర్ ఫాల్స్, ఎలక్ట్రిసిటీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంత ఘోరంగా ఉంది డ్రైనేజ్.
అందుకని ఇమ్మీడియట్లీ శాంక్షన్ అవ్వండి చేయమని ఛాలెంజ్ చేస్తాను. 2 కోట్లు శాంక్షన్ చేయించిన చేయమని ఉండని చూస్తాను. మీరు చూసుకోండి. శాంక్షన్ అని కూడా లెటర్ పంపిస్తాం మీకు. మామూలు మాటల అది మనం చేయాల్సిన పబ్లిక్. అంతేగాని వచ్చేసి చూపటం వచ్చేసి ఆ పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళని పబ్లిక్ కూడా ఊరుకోరు. ఇప్పుడు నన్ను కూడా ఊరుకోరు. మొత్తం అన్ని డివిజన్లు ఉంటాయి కంటిన్యూగా 1 ఇయర్ దాకా ఉంటుంది. అయితే అది ఇంకా చెప్పలేను. 1 ఇయర్ చేసుకుంటుంది పాదయాత్ర. ఎప్పుడు కూడా అంతే. గతంలో కూడా 1 ఇయర్ బిఫోరే స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను అధికారంగా చేస్తాను. నాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి చేసి ఎక్కడెక్కడ శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చాలామంది పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అన్నానగర్లో. వాళ్ళకి చెప్పేసి నేను 58 నేను చేపిస్తాను, మీరు అప్లై చేసుకున్నారు వాళ్ళకి పట్టా ఇప్పిస్తాను. అట్లాగే డైలీ లేబర్ కాలనీ ఉంది. ఆ కాలనీ అడ్డాకు పోయినా డైలీ లేబర్ అడ్డా వాళ్ళకి 16 ఇళ్ళు ఉన్నాయన్నారు. 16 ఇళ్ళు మీరు కట్టుకునే విధంగా నేను పర్మిషన్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళకి ఎవరో ఆశపెట్టినట డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. నేను వెళ్తారా మీరంటే మేము వెళ్ళాం, ఇక్కడే కావాలంటారు. ఇక్కడే కావాలంటే ల్యాండ్ తక్కువ ఉంది, ఉన్న ప్లేస్లో మీరు కట్టుకోమని చెప్తాను. సపోర్ట్ చేస్తాను. అట్లాంటి ఎవరికైతే ఇల్లు లేని ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్లా వాళ్ళకి ఎవరు ఆశపెట్టినట్టు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అని ఆశపెట్టినట్టు. నేను అవన్నీ నమ్మొద్దు. డబుల్ బెడ్రూమ్ కట్టే పరిస్థితి ఆ ల్యాండ్లో కట్టరు. ఎందుకంటే సాయి సారథి నగర్లోనే మనం 1000 గజాలు పెట్టుకుంటే అది ఎవడో కబ్జా చేసాడు. డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ కూడా కబ్జా చేస్తాడు. మీరు అయ్యేం హైలైట్ చేయరు. మీరు కూడా అట్లాంటి హైలైట్ చేయాలి. ఎవరు కబ్జా చేసారు ఏంది గవర్నమెంట్ ల్యాండ్ మీద మీరు కూడా చేయాలి. మీరేమో అట్లాంటి చేయరు కానీ మమ్మల్ని ఊరినే చిన్నవి అడుగుతూ ఉంటారు. అమీర్పేట 50 పడగల హాస్పిటల్లో మినీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సెంటర్ను 74 లక్షలతో ఏర్పాటు చేశారు. వేలాది రూపాయల విలువైన పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్ ఉచితంగా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పెట్టించి నీ చేత మొత్తం వచ్చిన వాళ్ళకి నీళ్ళు పట్టిస్తాను. రేపటికల్లా స్టాఫ్ రిక్వైర్మెంట్ కంఫర్టబుల్ కదా స్కానింగ్ ఇక్కడ ఈ ప్రాంతంలో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్ కింద దీన్ని ప్రారంభించినప్పుడు ఈ వర్క్ అంతా మధ్యలోనే ఆగిపోవడం, రెండోది డబ్బులు కూడా ప్రాబ్లం అయినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి కొత్త గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి మన కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాంతంలో ఇట్లా హాస్పిటల్ ఉంది, బట్ దాన్ని 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్ అప్గ్రేడ్ చేయాలనేటువంటిది వారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే శాంక్షన్ చేయడం. ఆ రోజు ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు లక్ష్మారెడ్డి గారు వచ్చేసి దీనికి ఫౌండేషన్ వేయడం, 3,78,00,000 రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే విధంగా మరి బ్రహ్మాండంగా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని క్లీనరీ కానివ్వండి, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు కూడా
అయితే దీన్ని ఫ్యూచర్లో 100 బెడ్డెడ్ చేయాలనేటువంటి ఆలోచన. యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని సినీ నటి కరాటే కళ్యాణి చితకబాదింది. ఫ్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నట్టు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడంటూ శ్రీకాంత్ బట్టలు ఊడదీసి రోడ్లపై పరిగెత్తించి కొట్టింది. ఓకే, లెట్ స్టార్ట్ మై సెల్ఫ్. విషయం ఏంటంటే, నిన్న నైట్ నేను ఫుడ్ తింటున్నాను, డిన్నర్ చేస్తుంటే కరాటీ కళ్యాణి తనతో పాటు ఒక 4 మనుషులు మా ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఏరియా వేరు, మా ఏరియాకి వచ్చారు. వచ్చి నువ్వు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నావు, ప్రాంక్స్ అవి చేయకూడదు, నేను సోషల్ సంఘ సంస్కర్తని, నీ పైన నాకు బీజేపీలో, కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో లీడర్లు ఉన్నారు, నీ పైన కేసులు వేస్తాను, ఆడవాళ్ళ చేత రేపులు కేసులు పెట్టిస్తాను, నువ్వు హైదరాబాద్లో ఉండకూడదు, వీడియోలు చేయకూడదు అని గొడవ పడ్డారు, దుర్భాషలాడారు. సో నువ్వు కూడా బాగా కృష్ణ అనే సినిమాలో బాబీ అని చేస్తావు కదా మేడం, అటువంటిది ఉంది, దానికి మీరేమంటారు, మీరు షూటింగ్ మేము షూటింగ్ ఎందుకు మేడం మీరు అని అడిగాను. అడిగితే నా పైన ఒకసారి కొట్టింది, రెండోసారి కొట్టింది, మూడోసారి కొట్టింది. అమ్మాయి కదా అని నేను భరించాను. నేను అబ్బాయిని, నాకు కోపం వచ్చింది, నాది ఎటువంటి తప్పు లేదు. మా ఇంటికి వచ్చి మర్డర్ అటెంప్ట్ లైక్ వాళ్ళు అందరూ వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. సో నేనేం చేశానంటే, వాళ్ళు నన్ను కొట్టిన తర్వాత నేను ఒక చెయ్యెత్తి కొట్టాను. వీడియో క్లిప్ ఆల్రెడీ ఆల్గరిథంలో ఉంది, చెక్ ఇట్ ఆల్ సోషల్ మీడియా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, తర్వాత ఏమన్నదంటే, సరే నువ్వు ఇట్లా వచ్చేటట్టు లేవు, నువ్వు డబ్బులు కట్టు, కేసు వదిలేస్తామన్నది. ఏ డబ్బులు అన్న, ₹1,00,000 కట్టు అన్నది. బ్లాక్మెయిలింగ్, తను వచ్చింది మెయిన్ డబ్బు కోసం, బ్లాక్మెయిలింగ్ చేయడానికి డబ్బు కోసం వచ్చి నేను ఇవ్వనన్న. అది కూడా ఇవ్వనంటే వాట్ షీ సెడ్ ఫైనల్లీ, తన పక్కన ఒక 3 అబ్బాయిలు, ఒక అబ్బాయి భుజం మీద చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళి, నాన్న నీకు 70,000 సెట్ చేస్తా, మేడంకి ఓకే చెప్పు, మేడం గురించి తెలియదు, నీకు బీజేపీ వీళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మూసేస్తారు నిన్ను, అది అన్నారు. సరే వాట్ ఎవర్ ద థింగ్ యూ కెన్ డూ, చేయండి, ఏదైనా చేయండి అంటే అప్పుడు నన్ను కొట్టింది అంటే నేను దారికి రాలేదని కొడితే నేను కొట్టాను. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఏంటంటే వినండి మేడం, చెప్తా మీకు జరిగింది తెలియదు. 4 o'clock నైట్ 3 o'clock మేము అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చింది కదా, 11:30 వచ్చింది. సార్ కేసీఆర్ గారు మేనేజర్ సార్ అని ఫోన్ ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేను ఇచ్చానా? నేను బీజేపీ వాళ్ళకి ఒకరికి ఫోన్ చేశాను ఇప్పటిదాకా. నేను కాదు చేస్తుంది, మా వెతబ. ఎందుకంటే అన్యాయమే ఎప్పుడైనా ఎత్తుకుంటుంది దారులు. నేను న్యాయం, నిజం, నాకు దమ్ముంది, పబ్లిక్ గా మాట్లాడతారు, రండి ఇక్కడే కూర్చుంటా, తప్పుంటే నేను ఊరి తీయించుకుంటా, లేదా నాడు తీస్తారు ఊరి పబ్లిక్ లో. నేను కాదు, వాడినండి, వాడినని చంపేస్తాను. చండాలంగా ఉంది. ₹1,00,000 70,000 సెటిల్మెంట్ అనేది మాకు నేను షూటింగ్ చండాలంగా ఉంది. నేను షూటింగ్కి వెళ్తే ₹50,000 మొన్నే రాఘవేంద్ర గారి సినిమా చేసి తీసుకొచ్చా, నా చెక్కు కూడా చూపిస్తాను. ఈ అదవిచ్చే 70,000కి 80,000కి నేను అడుగుతానా? నేనే ఎంతో మందికి ఎన్నో దానాలు చేస్తాను. మీరు నా హిస్టరీ తీసుకోండి. నేను అడిగిన వాడికి తప్పించుకోవడానికి కారణం కావాలమ్మా. కరాటే కళ్యాణి ఏంటో నా ట్రాన్సాక్షన్స్ నా ఫోన్ లో నైట్ ఎందుకు వెళ్ళారు, ఇది డేలో ఎందుకు పెట్టుకోలేకపోయారు? సిచువేషన్ ఏమైంది అసలు? మా తమ్ముడు ఆ ఎదురుగా అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కున్నాడు, హైదరాబాద్ హౌస్ పైన కొన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను, వాడి ఆపోజిట్ వీడి ఇల్లు. నాకు తెలియదు, అమ్మాయి వచ్చింది ఆ విక్టిమ్ నాతో పాటు. ఆ అమ్మాయి చూపించి, అక్క ఒకసారి వాడికి నా వీడియోలు తీసామని చెప్పా, ఒకసారి మాట్లాడంటే వాడు మర్యాదగా మాట్లాడు. బొరబండ పీలి దర్గా సమీపంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో త్వరలో మోడల్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బొరబండలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సౌండ్ వస్తుంది అన్న, సౌండ్ వస్తుంది. శివకుమార్ ముందు సౌండ్ వస్తుంది. भाई जय तेलंगाना, जय तेलंगाना।
మన వాటర్ లైన్ మొత్తం సారేపించుడు. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఏం లేదు కదా. అందరూ యూజ్ చేసుకుంటారు. మనకు ఆ బోర్డు పెట్టలేదు దాని ఒకటి మనం వరదవెల్లి శివారు రాజన్నపేట దగ్గర మిడ్ మానేరులోని కొంతమంది అక్రమదారుల నల్లరేగడి మట్టిని లారీలో తరలిస్తున్నారని బోయినపల్లి మండల సిపిఎం నేతలు అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ స్పందించి అక్రమ మట్టి స్మగ్లర్లను కట్టడి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆపే అవసరం మాకు లేదు, ఆపే అవసరం ఏం లేదు. నీ పని నువ్వు నడుచుకొని, మాకు అవసరం లేదు. మీతో ఎందుకు కొట్లాడతామే? నాకు అవసరమే లేదు. ఆపేటోనైతే కానీ అప్పుడే ఆపుతుంటుంది. అవసరం లేదు. అది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. మేము వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత మాది, రాసేటోని బాధ్యత. పెళ్లి మండలం వరద కాల్వ ఈ గేట్లకు అతి సమీపమున ఈ మిడ్ మానేరులో భూమి అయితే కోల్పోయిన నల్లరాగడి భూమి ఏదైతే ఉందో అందులో గత 2 రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామని చెప్పి కేవలం మాటలనే చెప్తారు. కానీ మరి అది క్షేత్రస్థాయిలో మాకు ఆ కాయిదాలు అనేది మాకు చూపించడం జరుగుతలేదు. ఒక మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 2 రోజుల నుంచి అయితే మరి ఇన్లీగల్గా నడుస్తుందా లీగల్గా నడుస్తుందా అనేది మనకి ఇక్కడ తేటతెల్లం అర్థమైతలేదు. మరి అధికారులు కూడా ఏ క్షేత్రస్థాయిలో ఉన్నారో ఎక్కడున్నారో మరి ఇక్కడ మార్కింగ్ కూడా పెట్టిన సందర్భం, ఇక్కడ మార్కింగ్ పెట్టినా కూడా కనబడడం లేదు. మరి ఈ రకంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా కొన్ని వందల ట్రిప్పులు వాస్తవానికి చెప్పానంటే ఈ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రైతులకు ఈ మట్టిని జారవేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొన్ని లక్షల రూపాయలు దండి కొట్టుకుంటున్న సందర్భంలో మరి ఇరిగేషన్ అధికారులు కానీ ఇంకా పై స్థాయి అధికారులు కానీ మరి ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సిపిఎం పార్టీ పక్షాన వీళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి ఖజానాకు ఫీజు కానీ అది పర్మిషన్ కానీ తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మరి సాయంత్రం 6 గంటల వరకు అనేది ఒక సిస్టమ్ ఉండేది. మరి దీనికి ఒక మార్కింగ్ అనేది పెట్టేది అధికారుల బాధ్యత ఉన్నది. మరి బాధ్యత అనేది ఇక్కడ అధికారులు ఎక్కడ కనబడడం లేదు. మరి ఇదివరకు కూడా గతంలో కూడా దుబ్బబెల్లి సిక్కు చెర్ల నుంచి కూడా కొన్ని వందల ట్రిప్పులు అక్రమదారులు లక్షల రూపాయలు పోగు చేసుకునే విధంగా జేబులలో నింపుకున్నారు. మరి ప్రభుత్వ ఉదాసీనంగా మరి ఇక్కడ పౌర సమాజం కొట్లాడినా కూడా ఈ పౌర సమాజానికి రక్షణ లేకుండా పోతుంది. వాస్తవానికి ఇది అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అరికట్టవలసిన పాత్రలో ఉండి కూడా కేవలం మీరేమన్నా కానీ మీరేమన్నా చేసుకోరని చెప్పి పౌర సమాజాన్ని గాలికి వదిలేసి ఇక్కడ మేము ఒక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు మా ప్రాణానికి కూడా రక్షణ ఉంటుందో ఉండదో కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని శక్తులు ఇక్కడ ఏకమైనవి, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం చోద్యం చూస్తుందంటే మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇలా ఇక్కడ మండలంలో ఉన్న జడ్పీటీస్ కానీ ఎంపీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మొత్తం అక్రమదారులకి వత్తాసు వాళ్ళకుంటా చోద్యం చూస్తున్నారంటే మరి ఎంత. పశుగ్రాసంతో వెళ్తున్న ట్రాక్టర్కు కరెంటు తీగలు తగిలి మంటలు రేగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చేకోటి రాజు యాదవ్ తన పాడి గేదెలకు గడ్డిని తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో కిందకి వేలాడిన కరెంటు తీగలు తగిలాయి. వాటర్ ట్యాంకర్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో ఆ రైతుకు సుమారు 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. నీళ్ళకే నీళ్ళు చల్లుకుంటే కొంచెం సెటప్ రాదు.
అరే చెర్రుమా 3 వేల ఒకసారి అంటుకున్నాక గడ్డి బాగానే నేను పట్టుకుమని వేసిందంట మొత్తం అది తీద్దామని కానీ రెండు రాయి సత్తా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలోని కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప జాతర సాగుతోంది. ఈ వేడుకను కుర్మ కులస్తులు 5 ఏళ్లకు ఒక్కోసారి నిర్వహిస్తారు. తమ బంధువులను పిలిచి అందరూ కలిసి పండుగ చేసుకుంటారు. నా పేరు పెద్ది ధర్మయ్య, జిల్లా కార్యవర్గం కుర్మ సంఘం కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు నిన్న 12వ తారీఖు నుండి కొత్తపల్లి పట్టణంలో జరుగు బీరప్ప స్వామి కమలవతి తల్లి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసిన కుల బంధువులకు, మిత్రులకు, కులజులకు అందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేసుకుంటున్నాం. నిన్న 12వ తారీఖు గురువారం రోజున సాయంత్రము పోషమ్మ బోనాలు వైభవంగా జరిగి పండుగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు బీరప్ప స్వామి, కమరావతి తల్లి, అక్కమాంకల తల్లి పాలాభిషేక కార్యక్రమానికి వచ్చిన కుల బాంధవులకు అందరికీ శనార్థి. ఈ కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. ఈరోజు ఎలాంటి ఆటంకాలు కూడా వైభవంగా జరిగింది. ఇక మిగతా కార్యక్రమాలు కూడా అన్ని బాగా జరగాలని, కుల బాంధవులు అందరూ కూడా సహకరించాలని అందరినీ మనం విశేషం. బైక్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా వద్ద బైక్ అదుపు తప్పి కింద పడింది. దీంతో పటాంగి గ్రామానికి చెందిన వేలిజాల శ్రవణ్ కుమార్ మృతి చెందడంతో కుటుంబంతో విషాదం నెలకొంది. అవుటమా అయిపోయిందా? ఊపిరి కింద మీద అవుటమా అయిపోయిందా? ఊపిరి కింద మీద అవుటమా అయిపోయిందా? ఊపిరి కింద మీద
అవుటమా అయిపోయిందా నోరే తెడుస్తుండు ఇంకో కూడా కానీ మనం పడదాం అంటే పడదాం ఏముంది నాకు నోరు తెడుస్తుర్రా ఊపిరి కింద మీద ఆడుతుంది కానీ అవుటమా అయిపోయిందా నోరే తెడుస్తుండు ఇంకో కూడా కానీ మనం పడదాం అంటే పడదాం ఏముంది నాకు నోరు తెడుస్తుర్రా ఊపిరి కింద మీద ఆడుతుంది కానీ అవుటమా అయిపోయిందా నోరే తెడుస్తుండు ఇంకో కూడా కానీ మనం పడదాం అంటే పడదాం ఏముంది నాకు నోరు తెడుస్తుర్రా ఊపిరి కింద మీద ఆడుతుంది కానీ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ వైద్య సేవలు, మినీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించే మంత్రి తలసాని. మానేరు నుంచి మట్టిని తరలించడం ఆపాలి, అధికారులను కోరిన బోయినపల్లి మండల సిపిఎం పార్టీ. ప్రియుడిని చంపిన ప్రియురాలు హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్ చిత్రీకరణ. యూట్యూబ్ ప్రాంక్ స్టార్ ని చితకబాదిన కరాటే కళ్యాణి, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడంటూ దాడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్మణ సమాజిత. నమస్కారం.